स्तर पर हिंदी सिक्स्थ लेसन पेरेमी अंतरराष्ट्रीय स्तर पर हिंदी राष्ट्र అంటే నేషన్ అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ అంటే మన లాంగ్వేజ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన హిందీ లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అనేది ఒక పత్రలేఖన్ పాఠ ద్వారా మీకు వివరిస్తున్నాను. పత్రలేఖన్ ఈ లెసన్ వచ్చి నిబంధ కాదు, కహానీ కాదు, పత్రలేఖన్ అంటే లెటర్ రైటింగ్ అన్నమాట. ఇక్కడ ఉన్ముఖీకరణలో ఒక అన్నోన్ ప్యాసేజ్ అనేది ఇచ్చాడు చూడండి. పశు పక్షియోంకి భీ భాష హోతీ హై. భాష మానవులకు మాత్రమే కాదు, పశువులకు పక్షులకు కూడా భాష అనేది ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. అంటే భాష ఉంటుంది అంటే ఏమక్కడ వాళ్ళు భాష ద్వారా మాట్లాడరు. एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. ఒకరు చెప్పే విషయాన్ని ఇంకొక పక్షి కానీ పశువు కానీ చాలా బాగా అర్థం చేసుకుంటారు. ये तो बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती. మరి మన మనుషుల్లాగా సువికసిత భాష అంటే దానికి ఒక లిపి, దానికి ఒక అక్షర జ్ఞానము, రాయడము, చదవడము, అర్థాలు, పర్యాయ పదాలు, గ్రామరు ఇట్లా వికసింపబడిన భాష అనేది పశువులకు పక్షులకు ఉండదన్నమాట. పర్వే సీదీ సాది ఆవాజు. మరి వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే కొన్ని సౌండ్స్ చేసుకుంటారు. ఒక ఆవాజ్ అంటే సౌండ్ చేస్తారనమాట. ఆరు క్రియావు అంటే కొన్ని చేష్టలు చేసుకుంటారు, యాక్షన్స్ చేస్తారు. తద్వారా अपने भाव व्यक्त कर सकते हैं. तम भावाल्नी इंकोक पशुओं पक्षी व्यक्त करुस्ताई. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्शा सकते हैं. पशु और पक्षी बड़ी आसानी से చాలా ఈజీగా ఖుషి సంతోషంగా అంటే ఒక రకమైన సౌండ్ చేస్తాయి, భయపడినప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాయి. చేతావని అంటే హెచ్చరిక, అంటే పెద్ద క్రూర మృగాలు వస్తున్నాయి, చిన్న చిన్న పశువుల్ని పక్షుల్ని చంపి తినేస్తాయి, హెచ్చరిక చేస్తారు, అట్లాంటప్పుడు ఒక సౌండ్ చేస్తాయి. ఆమంత్రణ కర్ణ అంటే ఆహ్వానం పలకడం. తమ పశువుల సమూహాన్ని ఆహ్వానము, పక్షుల సమూహాన్ని ఆహ్వానం పలికేటప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాయన్నమాట. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఒక పక్షి ద్వారా ఇచ్చిన సంకేతము అనేది మిగతా పక్షులకు అందరికీ అర్థమవుతుంది. ఇది ఒక అన్నోన్ ప్యాసేజ్ మీకు ఇచ్చారు. దీని కింద క్వశ్చన్స్ చూడండి ఏమి ఇచ్చినాడు. ఆవాజ్ కా పర్యాయ క్యా హై అన్నాడు. ఆవాజ్ అంటే ఏమి? సౌండ్. సౌండ్ ను పర్యాయ పదం చెప్పండి హిందీలో. ధ్వని, శబ్ద అంటే వర్డ్, షోర్, ధ్వని, షోర్. ఇప్పుడు మీరు ఈ పారాగ్రాఫ్ లో ఎక్కడ చదివినా కూడా దీనికి మీనింగ్ ఉండదు. మీరు యాక్చువల్గా ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్కు ఫస్ట్ లైన్ ఆన్సర్ అని రాసేస్తారు. కరెక్ట్ అవుతుందా? కాదనమాట. కాబట్టి పారాగ్రాఫ్ మొత్తం చదివిన తర్వాత కింద క్వశ్చన్ ఏం అడిగినాడు అన్నది అర్థం చేసుకొని రావాలి. ఫస్ట్లోనే ఏం చేస్తున్నాడు, ఆవాజ్ కా పర్యాయ శబ్దాలు ఎక్కువ అన్నాడు. అది మీరు ఎంతసేపు పారాగ్రాఫ్లో చదివినా కూడా పర్యాయ పదం ఉండదు. మీరు ముందే చదివి రాయగలగాలి. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయి అన్నాడు. ఒక ప్రాణి యొక్క గొప్పదనం తెలపండి అన్నాడు. అది కూడా మీరు పారాగ్రాఫ్ ఎన్ని చదివినా కూడా ఎంతసేపు చదివినా కూడా ఉండదు. కిసి ప్రాణికి అనోఖీ విశేషత క్యా హై? భాష. ఏమంటే ఆ ప్రతి ప్రాణి యొక్క ప్రాముఖ్యత ఏమి అంటే తను వ్యక్తపరిచే భాష. ఇది కూడా పారాగ్రాఫ్ లో లేదు. పారాగ్రాఫ్ మనం అర్థం చేసుకుని ఓన్ గా రాయాలి. ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత శీర్షక్ దీజియే అన్నాడు. శీర్షక్ అంటే టైటిల్. ఈ పారాగ్రాఫ్ చదివి మీరు దీనికి ఏం టైటిల్ పెట్టగలుగుతారు అన్నాడు. ఏం టైటిల్ పెడితే బాగుంటుంది? పశు పక్షియోకి. ఇక్కడ అన్నోన్ ప్యాసేజ్ గురించి మాట్లాడుతున్నాం, లెసన్లోకి వెళ్ళలేదు. పశు పక్షియోకి భాష అనేది రాయాలి. కాబట్టి ఇక్కడ టోటల్ పారాగ్రాఫ్ లో మనకి ఇచ్చిన దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి లేదు. ఫస్ట్ క్వశ్చన్ కు ఫస్ట్ లైన్ రాసినాము, సెకండ్ క్వశ్చన్ కు సెకండ్ లైన్ రాసినాము అంటే మార్కులు రావు. టోటల్ పారాగ్రాఫ్ కు సంబంధం లేకుండా కింద 3 క్వశ్చన్స్ అనేది దానికి రిలేటెడ్గా మీరు ఆలోచించి రాసేటట్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. పేపర్ టఫ్గా వచ్చింది అంటే ఇలాంటి అన్నోన్ ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజెస్లో మీరు త్రూగా రాసేయకుండా ఇలా ఆలోచించి రాసేటట్లు ఇస్తాడు అనమాట. नेक्स्ट उद्देश्य, तो यह पाठ अंतर्राष्ट्रीय स्तर पर पाठ आपको किस उद्देश्य से रखा गया है? ये उद्देश्य म्हणजे छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. छात्र అంటే स्टूडेंट्स,
స్టూడెంట్స్కు పత్ర లేఖన్ లెటర్ రైటింగ్ ఏ శైలిలో రాయాలి, ఎలా రాయాలి ఆ జ్ఞానాన్ని ఇవ్వడం కోసము उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है। లేఖన్ సృజన్ అంటే మీరు రాయగలగడం, లెటర్ రైటింగ్ రాయగలగడం, ఎలా రాయాలి అనేది నేర్చుకుంటూ ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అనేది తెలియపరుస్తూ ఈ లెటర్ అనేది మీకు పెట్టడం జరిగింది। విధా విశేష पत्र गद्य की एक प्रमुख विधा है। तो पत्र लेखन भी गद्य भाग के अंतर्गत ही आता है। गद्य భాగంలోనే మనకు కహాని, నిబంధ అన్నీ కూడా గద్య భాగమే అన్నమాట। అలాగే పత్ర లేఖనం కూడా మనకు గద్య భాగం కిందకే వస్తుంది। पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक पत्र पाने वाले के नाम से लिखता है। तो पत्र लेखन में मुख्य रूप से दो लोग रहते हैं, एक है प्रेषक और दूसरा है पावक। प्रेषक అంటే फ्रॉम एड्रेस, पावक అంటే टू एड्रेस అన్నమాట। तो प्रेषक कौन है? पत्र लिखने वाला। पत्र लिखने वाले को क्या कहते हैं? प्रेषक कहते हैं। तो पत्र पाने वाले को क्या कहते हैं? पावक कहते हैं। రాసేదొకరు, ఆ లెటర్ను తీసుకునేదొకరు। రాసేవాడిని ఏమంటారు? ప్రేషక్ అంటారు। తీసుకునేవాడిని ఏమంటారు? పావక్ అంటారు। సపోజ్ మీకు బిగ్ పేపర్ కనుక ఉంటే 100 మార్క్స్ क्वेश्चन पेपर ఉండి బిగ్ పేపర్ ఉంటే पत्र लेखन में पत्र लिखने वाले को क्या कहते हैं अने बिट वस्तुंदी, पत्र पाने वाले को क्या कहते हैं अने वस्तुंदी। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी किस तरह का पाठ है? पत्र लेखन ఇలా ఈ విధంగా బిట్స్ అన్ని కూడా ఫామ్ అవుతాయి అన్నమాట బిట్ పేపర్ పెడితే। इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बताता है। तो यह पत्र लेखन एक मित्र दूसरे मित्र को लिख रहा है। ఇది కూడా ఇంపార్టెంట్ है। पत्र लेखन कौन किसे लिख रहा है? ये लेटर राइटिंग ఎవరికి రాస్తున్నారు అంటే एक मित्र दूसरे मित्र को लिख रहा है। ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కు రాస్తున్నాడు। तो यहाँ पर लिखने वाला है बशीर अहमद। రాసే వ్యక్తి ఎవరంటే లెటర్ ఇక్కడ బషీర్ అహ్మద్। और पाने वाला है మీకు లెసన్ లాస్ట్ లో ఇచ్చారు చూడండి, అభినవ్ కుమార్। అభినవ్ కుమార్, ఎస్ అభినవ్ కుమార్, ఎస్ అభినవ్ కుమార్। ఇది కూడా బిట్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక ఇయర్ అడిగినాడు అనమాట। పత్ర పానే వాలే కా నామ్ అన్నాడు, ఎస్ అభినవ్ కుమార్, పి అభినవ్ కుమార్, ఎం అభినవ్ కుమార్, కే అభినవ్ కుమార్ అన్నాడు। పిల్లలందరికీ ఎస్ అభినవ్ కుమార్ అనే తెలియదు, అభినవ్ కుమార్ అని తెలుసు। ఫస్ట్ ఈ టెక్స్ట్ బుక్ ప్రింట్ అయింది ఫస్ట్ ఇయర్, కానీ ఎస్ఆ, పీనా, కేనా, ఎమ్మా డౌట్ కన్ఫ్యూజన్లో కొంతమంది రాంగ్ పెట్టేసి వచ్చినారు। కాబట్టి బిట్ పేపర్ ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా లెసన్ రీడింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి। కాబట్టి పత్ర लेखन एक मित्र दूसरे मित्र को लिख रहा है। तो मित्र का नाम क्या है? लिखने वाला प्रेषक का नाम क्या है? बशीर अहमद। पाने वाले का पावक का नाम क्या है? अभिनव कुमार को लिख रहा है। नेक्स्ट विषय प्रवेश। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों के सांसों में बसी है। हिंदी एक ऐसी भाषा है। हिंदी అనేది ఎటువంటి భాష అంటే భారతీయుల के सांसों में बसी है, అంటే భారతీయులు ఒక శ్వాసలో ఉండే భాష అన్నమాట। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। మరి భారతదేశంలో సంస్కృతి ఎలా ఉంటుంది, సభ్యత ఎలా ఉంటుంది, गरिमा అంటే గ్రేట్నెస్, భారతదేశం యొక్క గ్రేట్నెస్ గురించి ఒక ప్రత్యేకమైన చిహ్నము ఈ భాష। गांधी जी ने अपना जीवन में देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया है। तो गांधी जी के जीवन के दो लक्ष्य थे, एक था देश को स्वतंत्रता प्राप्त करना और दूसरा था हिंदी भाषा को राजभाषा बनाना। రెండు కలలు కనేవాడు గాంధీజీ, ఒకటి మన దేశానికి స్వాతంత్రం రావాలి, రెండు హిందీ భాషను మనము రాజభాషలాగా చేయాలి అని చెప్పేసి। और अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అనేది మన భారతదేశం యొక్క లాంగ్వేజ్ మాత్రమే కాదు, విశ్వ టోటల్ ప్రపంచం యొక్క భాషగా మారిపోయింది।
संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। संसार के కరోడో వివిధ క్షేత్రం అంటే మీరు వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రంగంలో వివిధ క్షేత్రం అంటే ఏ రంగంలో వెళ్ళినా కూడా హిందీ జీవిక బంచుకి మీ జీవనానికి ఆధారం. మీరు ఏదైనా జాబ్ చేయాలంటే దానికి ఆధారము ఏ లాంగ్వేజ్ అయింది అంటే హిందీ లాంగ్వేజ్ అనేది అయింది. మరి ఈ లెటర్ బషీర్ అహ్మద్ అనే అతడు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. 10th క్లాస్కు పెట్టారంటే వీళ్ళు కూడా 10th క్లాస్ స్టూడెంట్సే అనమాట. కాబట్టి హైదరాబాద్ నుంచి 8/9/2014 డేట్లో రాస్తున్నాడు. మిత్ర को लिख रहा है కాబట్టి ఏం రాస్తాడు ప్రియ మిత్ర అని రాస్తారు. ఫస్ట్లో ఏం రాయాలి ప్రియ మిత్ర. तुम कैसे हो ఫస్ట్ కుశలం అడుగుతారు నువ్వు ఎలా ఉన్నావు. ఆశా करता हूं कि तुम अपने परिवार के साथ सकुशल हो నువ్వు నీ కుటుంబంతో పాటు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. అంటే ఇంతకు ముందే అభినవ్ కుమార్ బషీర్ అహ్మద్కు లెటర్ రాసి ఉంటాడు. దానికి రిప్లై లెటర్ బషీర్ అహ్మద్ రాస్తున్నాడు. అభినవ్ కుమార్ ఏం రాసినాడు వాళ్ళ స్కూల్లో హిందీ కార్యక్రమాలు ఏమేమి జరిగినా కూడా దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అని రాశాడు. అది విని చాలా సంతోషమైందంట. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. तुमने अपने पत्र में అంటే అభినవ్ కుమార్ రాసిన లెటర్లో హిందీ భాష का अपने जीवन में क्या महत्व है. హిందీ భాష నేర్చుకుంటే మన లైఫ్లో దాని యొక్క గొప్పతనం ఏమి తెలియపరుస్తూ రాయమని చెప్పేసి రిప్లై లెటర్ రాసినాడు అభినవ్ కుమార్. అందుకు జిజ్ఞాసాక సమాధానం అభినవ్ కుమార్ యొక్క కోరికకు ఆన్సర్ రూపంలో ఈ లెటర్ అనేది బషీర్ అహ్మద్ రాస్తున్నాడు. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. भारत देश के स्वतंत्रता संग्राम में అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు స్వాతంత్ర పోరాటం చేశాం మనం బ్రిటిషర్స్తో. మరి భారతదేశం అంతా ఒకే తాటిపైన నిలబడాలి. ఏకతాకే సూత్రమే బాంధన అంటే ఐక్యమత్యము అనే బంధంలో ఉండాలి అంటే అందరికీ అర్థమయ్యే ఒక లాంగ్వేజ్ అవసరము వచ్చిందనమాట భారతీయులకు. యహ్ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. మరి ఆ పని ఏ లాంగ్వేజ్ వల్ల అయిందంటే హిందీ వల్లనే సాధ్యమైంది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఈ రోజుల్లో మనము ఒక భాష నేర్చుకుంటే సరిపోదు, ఒక భాష కంటే ఎక్కువ భాషలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. మీరు మీ ప్రాంతీయ భాషతో పాటు ఏ భాషలు నేర్చుకోవాలంటే హిందీ అంగ్రేజీ. హిందీ ఎందుకు నేర్చుకోవాలి మన నేషనల్ లెవెల్లో మనం ఎక్కడైనా ఇండియా లోపల తిరిగి రావచ్చు అనమాట. అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి బయట విదేశాలకు వెళ్తే యూజ్ అవుతుంది కాబట్టి మనము ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. हिंदी నేర్చుకుంటే టోటల్ భారతదేశం అంతా మీరు अच्छी तरह से पहचान कर सकते हैं అంటే గుర్తింపు అనేది లభిస్తుంది. ఎక్కడికి పోయినా ఆ లాంగ్వేజ్ ఉంటే మాట్లాడి తిరిగి రాగలుగుతారు హ్యాపీగా. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. भारत में अलग अलग प्रांतों में अलग अलग भाषा बोली जाती है. ఒక్కొక్క స్టేట్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ లాంగ్వేజ్ అనేది ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. కానీ మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు కామన్గా మాట్లాడుకునే లాంగ్వేజ్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఏది అంటే హిందీ అన్నమాట. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है जो भारतीयों को एकता के सूत्र में बांधती है. టోటల్ భారతీయులందరినీ ఏకత అంటే ఐక్యమత్యము అనే సూత్రంలో కట్టిపడేసే భాష ఏది అంటే హిందీ అన్నమాట. కాబట్టి హిందీ అనే శాబ్దిక అర్థం అంటే హిందీ అనే పదంలోనే మనకు హిందుస్థాన్ దాగి ఉంది. మన దేశం పేరు భారతదేశము, భరతుడు పరిపాలించాడు కాబట్టి. కానీ అంతకుముందు మన దేశానికి ఏం పేరు హిందుస్థాన్ అనేవాళ్ళు. హిందుస్థాన్ అంటే హిందువులు నివసించే ప్రాంతము అని. మరి హిందీ అనేది కూడా దాంట్లో నుంచి డిరైవ్ అయింది కాబట్టి మన దేశం పేరులోనే ఈ లాంగ్వేజ్ పేరు అనేది దాగి ఉంది. हिंदी शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत
हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया। तो हिंदी भारतीय शब्द कहलाती है, इसलिए हमारे संविधान में, संविधान అంటే కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్లో ఏం చేస్తున్నారంటే ఆర్టికల్ 343(1) ఇది గుర్తుపెట్టుకోండి బాగా, ఇది జీకే బిట్ అన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారము హిందీని రాజభాషగా స్వీకరించారు, హిందీని రాజభాషగా స్వీకరించే ఆర్టికల్ ఏది? 343(1) ప్రకారము 14 సితంబర్ 1949 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు కాన్స్టిట్యూషన్ రాశారు. కాన్స్టిట్యూషన్ రాయడానికి దగ్గర దగ్గర 3 ఇయర్స్ పట్టింది. ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడు? 1947లో. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ రాశారు. రాసేటప్పటికి హిందీని రాజభాషగా స్వీకరించే డేట్ ఎప్పుడు అంటే 14 సెప్టెంబర్ 1949. 1950లో కాన్స్టిట్యూషన్ రాయడం అనేది కంప్లీట్ అయ్యింది. కాబట్టి ఆ మధ్యలోనే ఏం చేస్తున్నారు, హిందీని ఈ ఆర్టికల్ ప్రకారము ఈ డేట్కి ఏం చేస్తున్నారు, రాజభాష అనే పదవిని ఇచ్చారు. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस के रूप में मनाते हैं. అప్పటి నుంచి మనము హిందీ 14 సితంబర్ ఈ డేట్లో మనము జరుపుకుంటాము. కాబట్టి ఎప్పుడు స్వీకరించారంటే 14 सितंबर 1949 को हिंदी को राजभाषा का पद मिला हमारे संविधान के अनुसार, और किसके तहत? 343(1) के तहत. तो तब से हम हर वर्ष ये 14 सितंबर को हम हिंदी दिवस के रूप में मनाते हैं. तो आज भारत के अलावा భారతదేశంలోనే హిందీ లాంగ్వేజ్ అని ఇంతవరకు చెప్పుకున్నాము. కానీ భారతదేశం కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గయానా, సురినామ్, ట్రినిడాడ్ एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, खत्तर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है. ఇంతవరకు మీకు తెలిసి ఇండియా అనుకున్నారు, ఇక్కడ ఇచ్చిండే అన్ని కంట్రీస్లో ఎస్పెషల్లీ కొన్ని రష్యా అట్లా కొన్ని కంట్రీస్ మిస్ అయింటాయి 1 or 2, మిగతా అన్ని కంట్రీస్లో కూడా హిందీకి మాంగ్ బడ్తీ జా రహీ హై. హిందీ కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతాందన్నమాట. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही है. पाकिस्तान है इस्लामिक कंट्री, मतलब पाकिस्तान है. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही है. మరి విదేశాల్లో ఈ కంట్రీస్లో అంతా కూడా హిందీలో రచనలు చేసేవాళ్ళు కూడా రచిస్తున్నారు. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అక్కడ కూడా సాహిత్యకారు అంటే లిటరేచర్ రాసేవాళ్ళు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. विदेशों में భారతీయుల से आपसी व्यवहार करने के लिए ఈ కంట్రీస్లో అంతా కూడా మన ఇండియన్స్ పై అక్కడ ఉంటారు ఉద్యోగరీత్యాను చదువుకోవడం కోసం. వాళ్ళతో వ్యవహారం మాట్లాడుకోవడానికని ఫస్ట్ హిందీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారంట. ఆ తర్వాత వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పైన ఇంట్రెస్ట్ పెరిగి హిందీ అనేది రోజు రోజుకి ఆ కంట్రీస్లో కూడా ఎక్కువగా అయింది. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. భారతదేశంలో లాగానే ఎన్నో సంస్థలు హిందీ ప్రచారాన్ని గురించి చెప్తూ ఎన్నో ఇక్కడ యూనివర్సిటీస్ అనేది కూడా స్థాపించడం జరిగింది. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं. దీంట్లో ప్రముఖమైన యూనివర్సిటీ ఏది అంటే కేంద్రీయ హిందీ సంస్థాన్, సెంట్రల్ హిందీ యూనివర్సిటీ అన్నమాట. ఈ యూనివర్సిటీ శిక్షణ ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ ఇస్తుంది, పీజీ కోర్సెస్ కూడా చదవచ్చు హిందీలోనే. ఆ కోర్సెస్ అన్ని ఇది అనౌన్స్ చేస్తుంది. దేశ్ విదేశ్ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇట్లా హిందీ యూనివర్సిటీస్ అనేటివి చాలా ఉన్నాయి. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. टोटल గా దేశ విదేశాల్లో హిందీకి సంబంధించిన కోర్సెస్ చెప్పే యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయంటే 150 అంటే 150 యూనివర్సిటీస్ అనేటివి ఉన్నాయన్నమాట.
बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है। ఎస్పెషల్లీ మీరు బ్యాంక్లో జాబ్స్ చేయాలంటే, మీడియాలో పనిచేయాలంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే హిందీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. हिंदी लैंग्वेज వచ్చిండే వాళ్ళకే ఆ జాబ్స్కి ఎలిజిబుల్గా తీసుకుంటారు. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. కాబట్టి హిందీ లాంగ్వేజ్ అనేది ఈ కాలంలో నయే నయే రోజ్గార్ అంటే వృత్తి, మీరు డైలీ చేసుకునే వృత్తి అనమాట, ఆక్యుపేషన్. కాబట్టి కొత్త కొత్త వృత్తుల్లో చేయాలి, కొత్త కొత్త జాబ్స్లో చేరాలి అంటే హిందీ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. हिंदी को अपने भविष्य का निर्माण करने वालों के लिए మరి హిందీ భాష నేర్చుకొని ఏ కోర్సెస్ చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అనడానికి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇచ్చాడనమాట. www రాజభాషా.com, www రాష్ట్రభాషా.com, ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఇచ్చాడు. ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినారంటే మీరు ఈ లాంగ్వేజ్లో ఏ కోర్సెస్ చేస్తే మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటివి తెలుసుకోవచ్చు. ये हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. ఇప్పుడు భారతదేశంలో అందరూ గర్వించదగ్గ విషయం ఏమంటే కేవలం ఇది మన భారతదేశపు భాష అని మనం అనుకున్నాము, కానీ టోటల్ ప్రపంచ భాషగా మారిపోయింది. కాబట్టి ప్రపంచమంతా కలిపి జనవరి 10th ఏం చేస్తారంటే విశ్వ హిందీ దివస్గా జరుపుకుంటారు. ఏంగా జరుపుకుంటారు? విశ్వ హిందీ దివస్. అంటే ప్రపంచమంతా ఆ డేట్లో జరుపుకుంటారు. ఇండియన్స్ మాత్రము సెప్టెంబర్ 14th జరుపుకుంటారు అన్నమాట. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. కాబట్టి హిందీ అనేది అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మంచి స్థితిలో ఉందన్నమాట. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. మరి అభినవ్ కుమార్ బషీర్ అహ్మద్ రాసిన లెటర్లో ఆగేకి పడాయికి అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ భాష తీసుకోవచ్చునా అనే డౌట్ అడిగాడంట. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. కాబట్టి బషీర్ అహ్మద్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈరోజు మన నేషన్ వైడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హిందీ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి ఏం చేయొచ్చు, अपने उज्जवल भविष्य का निर्माण करने के लिए हम प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. 10th క్లాస్ తర్వాత 10thలో యాక్చువల్గా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా మీరు ప్రథమ భాష యా ద్వితీయ భాష, ఫస్ట్ లాంగ్వేజ్గా అన్నా తీసుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్గా అన్నా తీసుకోవాలి. హిందీ కా చయన్ కన్నా లాభదాయక. హిందీ తీసుకొని మీరు మీ బెటర్ ఎడ్యుకేషన్ అనేది ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడము లాభదాయకంగా ఉంటుంది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. కాబట్టి ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ నువ్వు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకొని చదివితే మన నేషన్ వైడే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు షైన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని తెలియపరుస్తున్నాడు. घर में बड़ों को मेरा प्रणाम करना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. కన్క్లూజన్లో ఏం రాయాలి? పెద్దలకు నమస్కారాలు తెలియచేయి, నీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించుని. తుమ్హారా ప్రియమిత్ర, ఇక్కడ రాస్తా ఉండే ప్రియమిత్ర ఎవరు? బషీర్ అహ్మద్ అన్నమాట. ఎవరికి రాస్తున్నాడు? ఎస్ అభినవ్ కుమార్. 10वीं కक्षा పढ़ रहा है, 10th క్లాస్ చదువుతున్నాడు. ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడు? ఏపీ మోడల్ స్కూల్ వెలదండ. ఈ వెలదండ అనేది ఎక్కడుంది అని కూడా అడుగుతాడు. మహబూబ్ నగర్. ఎక్కడుంది? మహబూబ్ నగర్. కాబట్టి ఈ అబ్బాయి మహబూబ్ నగర్లో చదువుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఫ్రెండ్ బషీర్ అహ్మద్ ఏమో హైదరాబాద్లో ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయి అడిగిండే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్లేస్ ఏమి అనేది వివరిస్తూ ఈ లెటర్ రైటింగ్ అనేది రాయడం జరిగింది.